హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీలతని వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ శ్రీ. ఈ రోజైతే ఒక ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఇది ఇన్స్టెంట్ గా చేసుకునేదే కాదండి, వెయిట్ లెస్ అవ్వాలనుకునే వాళ్ళు హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని కూడా చెప్పేసేయొచ్చండి. బియ్యం పప్పులు నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడే దోశలు వేసేసుకోవచ్చండి. చుక్క నూనె లేకుండా బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు హ్యాపీగా తినేసేయచ్చు అనమాట. మన లేడీస్కి అయితే ఇన్స్టెంట్గా కాబట్టి హ్యాపీగా చేసేయొచ్చండి. అలాగే ఇన్స్టెంట్గా హెల్దీగా కాబట్టి ఇంకా మరి లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దామండి. దోశను చూపిస్తున్నాను చూడండి, చాలా స్పంజీగా ఉంటుంది. ఎలా ఉందో చూడండి, చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది అనుకుంటున్నాను. మరి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. రుచి ఆయిల్ లేకుండా చేస్తున్నాం కాబట్టి టేస్ట్ అనేది బాగుండదేమో అనుకుంటున్నారేమో, కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికి కాంబినేషన్గా చట్నీని కూడా చూపిస్తున్నాను. మరి లేట్ చేయకుండా కిచెన్లోకి వెళ్ళిపోదాం. ముందైతే ఈ కప్పుతోని 1 కప్పు వరకు గోధుమ రవ్వను తీసుకుంటున్నానండి. అదే కప్పుతోని 3/4 కప్పు వరకు అటుకులను, లావు అటుకులే తీసుకున్నానండి. శుభ్రంగా కడిగేసుకోవాలన్నమాట. ఇలా 3/4 కప్పు వేసుకోవాలండి. అటుకులు అస్సలు ఎక్కువగా వేసుకోవద్దండి, సాఫ్ట్గా అయిపోతాయి, ప్యాన్కి అంటుకుపోతుంది. ఇక్కడ చూపించిన విధంగా రవ్వను మాత్రం కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. మీరు గోధుమ రవ్వ తినను అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు బొంబాయి రవ్వతో కూడా చేసేసుకోవచ్చండి. ఆ తర్వాత అదే కప్పుతోని 1 కప్పు వరకు పెరుగును వేసుకుంటున్నానండి. మీరు మజ్జిగనైనా వేసేసుకోవచ్చు. పెరుగుని వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అటుకులను శుభ్రంగా కడిగేసుకున్నాను, రవ్వను అదే విధంగా వేసుకున్నాను. అదే కప్పుతోని 1 కప్పు వరకు పెరుగును కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకొని అదే కప్పుతోని 1/4 కప్పు వరకు వాటర్ని వేసేసి పెరుగు గిన్నెలోకి వాటర్ని వేసి పోసేసుకున్నానండి. ఇలా కలుపుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. పెరుగు అనేది ఎక్కువగా వేసుకోకూడదండి. 1 కప్పు అటుకులు, పెరుగు మాత్రం చూసుకొని వేసుకోవాలని గుర్తుపెట్టుకోండి. ఇలా ఈ అటుకులు, రవ్వ, పెరుగుని బాగా అబ్జర్వ్ చేసుకొని దగ్గరగా అవుతుందండి. ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు దీనిలోకి మంచి టేస్టీ చట్నీని ప్రిపరేషన్ చూద్దామండి. ఇక్కడ నేనైతే 3 మీడియం సైజ్ టమాటోలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ ఇంకొక విషయం అండి, నేను చేస్తున్న ఈ వీడియోస్ అనేవి మీ అందరికీ నచ్చుతున్నాయో నాకు తెలియట్లేదండి. నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా ఒక చిన్న మెసేజ్ పెట్టచ్చు కదండి. అలాగే సమ్మర్ హాలిడేస్ అయిపోతున్నాయి కదండి, మరి ఎవరెవరు ఏ ప్లేసెస్కి వెళ్ళారు, సమ్మర్ హాలిడేస్ని ఎలా ఎంజాయ్ చేశారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మేమైతే ఎక్కడికి వెళ్ళలేదండి, ఇంట్లోనే ఉన్నాము. పిల్లలిద్దరూ వస్తే కానీ ఎటు వెళ్ళలేమన్నమాట. ఇక్కడ చూడండి, ఇలా టమాటోస్, ఒక 4-5 పచ్చిమిర్చి, మీ కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకోవాలండి. ఇందులో నేను పల్లీలు వేసుకోవట్లేదండి. 1 స్పూన్ వరకు నువ్వులు మాత్రమే వేసుకుంటున్నాను. వెల్లుల్లి కూడా వేసుకోవట్లేదండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసి 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని పోపు గింజలు, 1 ఎండుమిర్చి, చిటికెడంతా ఇంగువని వేసేసి పోపు అనేది దోరగా ఫ్రై అయిన తర్వాత 1 రెమ్మ కరివేపాకును కూడా వేసి ఈ పోపు అంతటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకుంటానండి. ఘాటుగా వేసుకునే వాటికైతేనే సపరేట్గా వేసుకుంటాను, కానీ చట్నీలకు మాత్రం అదే ప్యాన్లో పోపు పెట్టేసి ఆ తర్వాత ఇలా పచ్చిమిర్చి, టమాటో, పల్లీలను వేయించుకుంటానండి. ఇలా చూడండి, పచ్చిమిర్చి కూడా చక్కగా ఫ్రై అయిపోయింది కదా. మిక్సీ జార్లోకి వేసి మరొక స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని కట్ చేసి రెడీగా ఉంచుకున్న 1 కప్పు వరకు టమాటో ముక్కల్ని కూడా వేసేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. కొంచెం చింతపండును కూడా వేసేసుకుంటున్నాను. టమాటో సాఫ్ట్గా త్వరగా ఉడకడానికి కోసమని 1/2 స్పూన్ వరకు సాల్ట్ను, 1/2 స్పూన్ వరకు పసుపును వేసేసి టమాటోని మ్యాష్ చేస్తూ మధ్య మధ్యలో కలుపుకుంటూ సాఫ్ట్గా ఉడికించుకోవాలన్నమాట. ఇలా టమాటో కూడా చక్కగా ఉడికిపోయిన తర్వాత పూర్తిగా చల్లారినాక మిక్సీ జార్లోకి వేసుకొని టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ను కూడా వేసేసి కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ని వేసేసి వీలైనంత ఫైన్గా గ్రైండ్ చేసుకొని పోపు రెడీ చేసుకొని ఉంచుకున్న ఈ గిన్నెలోకి పోసేసుకుంటే చట్నీ అనేది రెడీ అయిపోయిందండి. మరో పక్కన నేను కర్రీ కూడా చేసుకుంటున్నానండి. అలాగే నువ్వులు వేసేటప్పుడు కొన్ని నువ్వులు కూడా తినుకుంటూ వంట చేస్తున్నాను అనమాట. నువ్వులు చాలా మంచిదండి, మనకి లేడీస్కి ఎముకలకు కూడా చాలా బలాన్ని ఇస్తాయి. కాబట్టి ఇలా వంట చేసేటప్పుడు తప్పకుండా నేను కొన్ని నువ్వులు తింటూ ఉంటానండి. ఆ తర్వాత న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ గురించే అండి. బయట ఫుడ్ అనేది వీలైనంత వరకు అవాయిడ్ చేసేసేయండి. పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ ఒకసారి తప్పకుండా గట్టిగా చెప్పి చూడండి. వీలైతే మీరే ఓపిక చేసుకొనైనా కానీ వాళ్ళకి నచ్చినవి వండి పెట్టడానికి ట్రై చేయండి.
ఇలా చూడండి రవ్వ అటుకులు పెరుగుని బాగా అబ్జర్వ్ చేసుకొని దగ్గరగా అయిపోయాయి. ఇప్పుడు ఇదంతా కూడా మిక్సీ జార్లోకి వేసేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ని 1/2 కప్పు వరకు వాటర్ని వేసుకొని ఫైన్ గా గ్రైండ్ చేసుకోవాలండి. ఎక్కడ కూడా రవ్వ అనేది లేకుండా మెత్తగా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. వాటర్ అనేది సరిపోకుంటే మధ్య మధ్యలో చూసుకుంటూ వేసుకోవాలి, కానీ ఒకేసారి వాటర్ ని గనక ఎక్కువగా వేసుకున్నట్లయితే లూజ్ అయిపోయి దోశలు అనేవి సరిగ్గా రావండి. సాఫ్ట్ గా అయిపోవడం కానీ ప్యాన్ కి అంటుపోవడం కానీ జరుగుతుంది. బ్యాటర్ కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఈ థిక్నెస్ లో ఉండాలండి. ఆ తర్వాత అదే గిన్నెలోకి ఈ బ్యాటర్ని అంతా కూడా పోసేసుకుంటున్నాను. ఇలా పోసేసుకున్న తర్వాత వెంటనే చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు దీనిలోకి చిటికెడంతా వంట సోడాను కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇందులోకి బాగా కలిసేలాగా, లేదంటే ఒక స్పూన్లోకి కొంచెం వంట సోడాని వాటర్ని వేసేసుకొని కలిపి ఆ లిక్విడ్ అయినా ఇందులో పోసేసుకుంటే బాగా కలిసిపోతుందండి. చూడండి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను, ఈ విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టేసి దోశలు వేసుకోవడానికి బ్యాటర్ సిద్ధమైంది కదండి. రండి మరి దోశలు ఎలా వేసుకోవాలో ఏంటో అనేది చూసేద్దాం. ఇప్పుడు నాన్ స్టిక్ ప్యాన్ మీద వేసుకోవాలండి. ముందైతే నేను ఇలా కొంచెం నా ప్యాన్ అనేది పాతగా అయిపోయింది కాబట్టి ఇలా కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసేసుకున్నాను. మీది కొత్తగా ఉన్నట్లయి అంటుకుపోకుండా వచ్చేస్తుంది అనుకోండి, అసలు ఆయిల్ అనేదే వేసుకోవాల్సిన పని లేదు. ఇలా బ్యాటర్ని వేసేసి లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. మరీ రెగ్యులర్గా వేసుకునే దోశలాగా పల్చగా ప్యాన్ అంతా వెడల్పుగా చేసుకోకూడదు. ఇలా మిడిల్లో పోసేసుకొని ఈ విధంగా ఉంచాలన్నమాట, కాస్త మందంగానే. స్టవ్ అనేది హైలోనే ఉంచి ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత బ్యాటర్ వేసేసి మీడియంలోకి పెట్టేసి ఇలా చిన్న చిన్న హోల్స్ లాగా వచ్చేస్తుంటాయండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మీకే తెలిసిపోతుంది. చూడండి కింది వైపు కూడా మంచి కలర్ వచ్చేస్తుందండి. ఆ తర్వాత ఇప్పుడు వేడివేడిగా సర్వింగ్ ప్లేట్లకు తీసుకొని వేసేసుకోవడమే. రెండో వైపు కాల్చుకోవాల్సిన పని ఉండదండి. మీకు నచ్చదు అనుకుంటే రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవచ్చు అన్నమాట. ఇలా ఆయిల్ లేకుండా హెల్దీగా దోశల్ని ఎలా వేసుకోవచ్చు ఏంటి అనేది చూసేశారు కదండి. మరి కమ్మటి చట్నీతో ఇలా దోశలు వేసుకొని ఒక్కసారి రుచి చూడండి, చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా నచ్చుతుంది. అప్పటికప్పుడు ఏదైనా తినాలి అనిపించినప్పుడైనా కానీ ఈవినింగ్ టైంలో డిన్నర్లోకి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఇది హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి. అంత టేస్టీగా ఉంటుందండి. నోటికి అంటుకుపోతుందేమో అనుకుంటున్నారేమో కానీ అలా ఏముండదండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది మంచి ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. చూడండి ఎలా ఉందో, స్పాంజీగా చాలా టేస్టీగా ఉంటుందండి దోశ అనేది. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా అండి. చూడండి ఇలా పప్పు బియ్యం లేకుండా చుక్క నూనె కూడా లేకుండా దోశలు ఎలా వేసుకోవాలి అనేది చూసేశారు కదా. ఒక్కసారైనా ట్రై చేసి చూడండి. ఈ దోశ చూస్తేనే మీకు ట్రై చేయాలని అనిపిస్తుందని అనుకుంటున్నానండి. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది మంచి ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. పక్కన మా బాబు పిలుస్తున్నాడు, సూపర్ టేస్టీగా ఉన్నాయి అంటున్నాడండి. ఆ తర్వాత నేను కూడా తినేసాను. చాలా చాలా ట్రై చేయండి, ఇన్నిసార్లు చెప్తున్నా కదండి, తప్పకుండా ట్రై చేయండి. ఈ చట్నీ కూడా చాలా బాగుందండి. ఈ టిఫిన్స్లోనే కాదండి, ఇడ్లీ దోశ రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి. కొంచెం మిగిలిపోయింది, లంచ్లోకి కూడా ఇదే చట్నీతో తినేస్తాను, అంత రుచిగా ఉందండి. ఇంతేనండి. మరి ఈ దోశలు మీ అందరికీ నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదండి, ఒక మంచి లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక విషయం అండి, మీరు కూడా ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది మంచి ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ విషయాలే కాదండి, మరి ఏ విషయాలన్నా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. బాయ్.